దగ్గరికి అయితే వచ్చేసిన. మరి ఈ మధ్య కాలంలో జూబ్లీస్ ఎలక్షన్ల మీద బాగా ప్రచారాలు, అటెనక దుష్మను అన్ని జరగబట్టినాయి. మరి ఈ మధ్య కాలంలో సార్ అయితే మరి కాంగ్రెస్ పార్టీలో చేరిండంట. మరి ఎందుకు చేరిండు, ఏం కథ ముచ్చటేంది అరుచుకుందామని అయితే వచ్చిన. దండాలు సారు. దండాలమ్మ. మంచిగా ఉన్నారా సార్? బాగున్నారా? అయితే ఇప్పుడు మరి బీజేపీ పార్టీ నుంచి మరి కాంగ్రెస్ పార్టీకి మరి ఎందుకు వచ్చిర్రు, మరి ఎటు మళ్ళింది గాలి? ఇక్కడ పార్టీలు సిద్ధాంతాల కన్నా ఇది బై ఎలక్షన్ అమ్మా. వ్యక్తిని చూసి మేము పార్టీకి సమర్థిస్తున్నాం. స్థానికుడు ఒక అరాచక శక్తి, మాగంటి గోపీనాథ్ అనే వ్యక్తి ఒక అరాచక శక్తి. ఆ శక్తితో గత 15 సంవత్సరాల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. అతని యొక్క దౌర్జన్యాలు, అతని ఆక్రమణలు, భూ కబ్జాలు, అతను కార్యకర్తలను ఏ విధంగా వేధించాడు, సొంత పార్టీ కార్పొరేటర్ నన్ను ఏ విధంగా వేధించుకున్నాడు, దానికి భారతీయ జనతా పార్టీ సైద్ధాంతికంగా నేనే వేధించలేదు. అక్కడ బలం మాకు చాలతలేదు ఆ కుటుంబాన్ని రానియకుండా రాజకీయాలు చేయడానికి. ఇక్కడ నవయువకుడు ప్రజల్లో మాకు అందుబాటు ఉన్నాడు. ఆ కుటుంబంతో నాకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఈ వ్యక్తిని ఇండిపెండెంట్ గా ప్రొవోక్ చేసిందే నేను, నవీన్ యాదవ్ గారు. ఆ రోజు ఓవైసీ గారి దగ్గర తీసుకెళ్లి మీరు బీఫామ్ ఇవ్వండి, గెలిపి తీసుకొస్తానని ఒక ఉద్యమంలా చేసిందే నేను. కాబట్టి ఈ రోజు తమ్ముడికి అవకాశం వచ్చినప్పుడు ఒక అన్నగా అండగా ఉండాలని, నేను పార్టీలు నాకు ముఖ్యం కాదు, అన్నగా ఉండాలని శ్రీశైల యాదవ్ గారి కోసం, నవీన్ యాదవ్ గారి కోసం నేను పార్టీ అంటే మంచి పని చేయడానికి ఇంకింత బలం తోడైతే ఇక ముందుకు దూసుకెళ్లొచ్చు. అది కూడా బీసీ బిడ్డకి ఇచ్చే వరకు ఇక అందరికి ప్రేమ పుట్టింది. ఇక అందుకే అందరు పార్టీలు మారుతున్నారు. మరి ఇక బీసీ బిడ్డకి ఇచ్చినాక మరి ఏ తీరు ఉంటుందో ఏం కథో. మరి నవీన్ అన్న మీద బాగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు ఒక్కటైరని వింటున్నాం. మరి అది నిజమేనా? ఎందుకు ఇంతగానం మరి దుష్మని చేస్తున్నారు? చూసుకుందాం అమ్మా. బీఆర్ఎస్ అభ్యర్థి ఏం చదువుకున్నారమ్మా? ఎన్నో తరగతి చదువుకుని తెలుసా మీకు? 6వ తరగతి. మీకు బీజేపీ అభ్యర్థి ఏం చదువుతారో తెలుసా మీకు? ఎప్పుడు ఇక నా మిత్రుడు నేను చదివితే బాగోదు, ఎప్పుడు వీటిలో చూద్దాం. నవీన్ యాదవ్ ఏం చదువుకున్నాడమ్మా? బీఆర్ కంటే ఒక ఇంజనీర్ చదువుకున్నాడు. ఎవడన్నా రోడ్డిజం చేస్తారమ్మా? ఈ ప్రపంచ చరిత్రలో ఉందా? ఇప్పుడు నిన్నగా ఎంత అబద్ధ ప్రచారం చేస్తారంటే బీఆర్ఎస్ వాళ్ళు ఒక మంచి వాతావరణంలో యుద్ధం చేద్దాం, ఎలక్షన్ చేసుకుందాం. మొన్న సినీ కార్మికుల సభ పెట్టింది వల్లభన అనిల్ కుమార్ గారు. 24 ఫ్రేమ్స్ అంటారు దాన్ని. దానికి నవీన్ యాదవ్ సంబంధం లేదు. ఆయన వల్లభన అనిల్ కుమార్ గారు పెట్టారు, దాన్ని తీసుకొచ్చి నవీన్ యాదవ్ పెట్టారు, డబ్బులు కొట్టారు, వాళ్ళ వేస్తున్నారు. రౌడీలో ఇది ఎలా ఉంటుంది అంటే మన బందర్లట్లో బందర్ ఎంత ఉంటుందో నవీన్ యాదవ్ రౌడీ కూడా అంతే. మాకు పాపం చనిపోయిన వ్యక్తిని మనం కామెంట్ చేయకూడదు అంటారు, కానీ కామెంట్ చేయ అర్హత గల వ్యక్తి అతను. 240 కేసులు పెట్టాడు మా అందరి మీద, ఎస్సీ ఎస్టీ కేసులు. ఆయన్ని దౌర్జన్యాలు చేశారు. వాళ్ళని రౌడీ అనాలా? ఎవరింటికి వచ్చినా బోనాల పంటకు భోజనం పెట్టిన నవీన్ యాదవ్ రౌడీ అనాలా? కేసీఆర్ గారి విజ్ఞప్తి చేస్తాం. అంటే బీసీ బిడ్డలు చదువుకుంటే ఎదిగితే రౌడీలు అవుతారా? దాన్ని రౌడీ అంటారా? అంటే నామినేషన్ వేసినప్పుడు మొత్తము మస్తు మంది కదిలేరు. మరి అప్పుడు మొత్తం రౌడీలే వచ్చి పాల్గొ సపోర్ట్ ఇస్తున్నారు, చేస్తున్నారు. అంటే వీళ్ళు కూడా రౌడీలే అన్న కిందికి తెచ్చిపెట్టారు మొత్తం ముచ్చట. మరి ఎందుకు అంటే వాళ్ళ అభిమానంతో రావచ్చు, కానీ వీళ్ళు ఎందుకు ఒక మంచి నాయకుడి మీద ఎందుకు అట్లా చేస్తున్నారు? మన తెలంగాణ కల్చర్ అమ్మా, దావత్తులు ఇవన్నీ. ఇప్పుడు నువ్వు ఉండవు, కొట్టినట్టే మాట్లాడుతున్నావు, నువ్వు రౌడీ అయిపోతావా? మనం ఎంత కొట్టినట్టు మాట్లాడతాం అంత ప్రేమగా చూసుకుంటాం. ఇప్పుడు శ్రీశైలం అన్నది మన మనసు వెన్న, మాట కటు. ఆ మాటకి చెబుతారు ఎంటైర్ జూబ్లీస్ నియోజకవర్గంలో శ్రీశైల యాదవ్ ఈ వ్యక్తి మీద రౌడీతం చేశాడు అని ఒక్క వ్యక్తిని చూపండి, ఈ ఎలక్షన్ వదిలేస్తాను. నేను మాగంటి గోపీనాథ్ గారి విక్టమ్స్ 500 మంది నుంచోబెడతా లైన్లో కావాలంటే. ఆయన వల్ల బలిపశువులైన వాళ్ళు, రాజకీయ సన్యాసి ఇస్తున్న వాళ్ళు 500 మంది ఉంటారు. ఎవరు రౌడీ అనాలో మన తెలంగాణ జాతిపిత మాజీ ముఖ్యమంత్రి సార్కే తెలియాలి. అంటే నిన్న మొన్న కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా నీ అయ్య జాగిరా, మొన్న పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా ప్రధారాజాన్ని కాల్చి పడెత్తా, నువ్వు ఇక్కడ తిరగద్దు అని మాట్లాడితే దానికి నవీన్ అన్న మాట్లాడిన దానికి నవీన్ అన్నందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నీ అయ్య జాగిరా అని పడేసిండు. మరి ఇక ఆ ముచ్చట మొత్తం వైరల్ అయిపోతుంది. ఏ జాగిరా అంటే మరి నవీన్ అన్నది ఏ జాగిరి, ఏం కథ అసలు? ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే కేటీఆర్ సార్ది ప్రొవోక్ ఉంటుంది, బట్ట కలిసి మేదేసేస్తాడు. ఎట్లా కొట్ట నవీన్ యాదవ్ రెచ్చగొట్టాలి.
ఏదో ఒకటి మాట ఏదో ఒకటి అనిపియాలా? ఇప్పుడు ఆ. ఏదో ఒకటి రాజు మనం ఇప్పుడు మన యాదవులు ఎలా ఉంటారు, మాట పట్టింపు ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు మాట అంటే గుస్సాయిపోతుంది. ఉమ్, అది తలసాని శ్రీనివాస్ యాదవ్ అయినా, కృష్ణ యాదవ్ గారైనా, నవీన్ యాదవ్ అయినా, మొదలు శంకర్ యాదవ్ గారైనా, కంజల సదాశివ యాదవ్ అయినా, వాళ్ళ తరీకాలా ఉంటుంది. మాట పడనే మనం తిప్పిన కమ్యూనిటీ ఎవరు ఉన్నారంటే యాదవ్లే. ఉమ్, అటువంటి దాంట్లో పుట్టిన బిడ్డ నవీన్ యాదవ్. అందులో ఒక టైగర్ పుట్టిన పులికోన అది. ఉమ్. కాబట్టి కొంగు ఆర్భాటం ఇక కావాలని రెచ్చగొట్టిరంటవా? కావాలని అతన్ని రెచ్చగొట్టి గిరిలోకి ఇస్తున్నారు. దాన్ని ప్రొవోక్ చేయాలని చూస్తున్నారు. అందరికి ఇప్పుడు మా డివిజన్ లో కానీ ఇప్పుడున్న సెక్టర్స్ అందరికీ హామీ ఇస్తున్నా, ముఖ్యమంత్రి గారి తరఫున, నవీనం తరఫున. మీకు నవీనంతో డెవలప్మెంట్ ఏదో చూపిస్తాను నేను, మీ అందరికి డెవలప్మెంట్ చూపిస్తాను నేను. నవీన్ యాదవ్ ఒక మంచి అభివృద్ధి కోరుకునే నాయకుడు, యువ నాయకుడు. ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నా కూడా సారు, ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులే కదా. ఇప్పుడు నాయకులే ఒక మంచి నాయకుడు వస్తే మరి ప్రజలకు సంక్షేమం జరుగుతుందంటే ముందుకు పడాల్సింది పోయి మరి గీ తీరు వెనక గుంజుకత్తే మరి ఎటు పోతుంది ఈ సమాజం? అంటే ఇప్పుడు ఎలా అయిందంటే టిఆర్ఎస్ మొదల నుంచి వచ్చానమ్మా, ఎలా అయినా గెలవాలి. ఇప్పుడు నేను ఎందుకు శ్రీశైలం యాదవ్ గారు ఇంత ప్రేమిస్తానంటే, ఆ రోజు నా ఎలక్షన్ నేను చేయలేను. మొన్న కార్పొరేట్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ తరఫున నేను చేయలేను. నైట్ వెళ్ళి కూర్చున్నా అన్న దగ్గర. అన్నాడు ఏదో రేపు పొద్దున దాడి ప్లాన్ చేస్తున్నాడు, మళ్ళా ఇన్ని ఏం కాదు తమ్మి, ఎదుర్కొని ఎన్ని దాడులు చేయించుకోమంటావన్న, రేపు ప్రచారానికి వెళ్ళిన ఎల్లుండికి వెళ్తాలే, వాడు ఒక రోజు చల్లగా పడతాడు అంటే. అప్పుడు ఆయన చెప్పినాడు, దాడి కాదు రమ్మ, నన్ను చూస్తేనే భయపడాలి, మనిషి అంటే నాలాగానే ఉండాలి అని, ధైర్యంగా ఉండాలి. ఆ రోజు దాడులు చేసి నన్ను ఆపాలని చూశారు. ఎలక్షన్ రోజు నా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ని 7 గంటలకి సరెండర్ చేస్తారు, దాన్ని దాడి అంటారు. నాయనాలకు అది 2 ఎన్ఐఆర్ఐని జీబుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులతో కొట్టించారు, దాన్ని దాడి అంటారు. దాన్ని రౌడీజం అంటారు, దీన్ని అనరు. అంటే ఈ లెక్కన బీఆర్ఎస్ పార్టీలనే రౌడీ షీటర్లు ఉన్నారంటారా? అసలు బీఆర్ఎస్ పార్టీ రౌడీ షీటర్లు కాదు, వాళ్ళు కద్ర సొక్కాలు వేసుకున్న రౌడీలు వాళ్ళే. అయ్యో పెద్ద మాటనే అన్నాడు సారు. మరి నవీన్ అన్న, ఇప్పుడు మీరు వచ్చి నిన్న అలా అయిందచ్చు, మరి ఎట్లుంది ప్రచారం, మంచిగా ముందుకు వెళ్తుందా? నవీన్ యాదవ్ గారి క్యాండిడేట్ ఎప్పుడైతే సీఎం గారు అనౌన్స్ చేశాడో ఆ రోజే గెలిచిపోయినట్టు. ఇంతవరకు మా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి స్థానికులు ఇంతవరకు ఎమ్మెల్యే లేదు. ఇంతకుముందు దోమలు కూడా ఆయన ఉండేవారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు. ఆ తర్వాత నెక్టర్ గార్డెన్ జూబ్లీహిల్స్ లో జూబ్లీహిల్స్ ఉండదు, పెద్ద మన దుర్గం చెరువు దగ్గర ఉండ మాగంటి గోపినాథ్ గారు. మొట్టమొదటి మా కృష్ణకాంత్ పార్క్ వెనకాల ఏ వాసనలు వస్తాయి, డంపింగ్ యార్డ్ వాసనలు పీల్చి పెరిగి, ఈ డ్రైనేజీలు గొడవ ఏంది, ఈ దోమలు లొల్లేంది, లైట్లు లేని చీకటి ప్రాంతం ఏంది, అన్ని చూసి పెరిగిన మా బిడ్డ స్థానికుడు మొట్టమొదటిసారి నవీన్ యాదవ్ గారు వస్తున్నారు. కనుక ప్రజలు జేజేలు పలుకుతున్నారు. అతను నవీన్ యాదవ్కి ఇండిపెండెంట్ గానే 20,000 వచ్చినాయంటే, ఈ రోజు మనకు మంచి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ తోటి ఇంతటి హంగారపడం వస్తున్న అతనికి డెఫినెట్ గా. అంటే ఒక్క జూబ్లీస్ ఎలక్షన్ వాళ్ళు రాకపోతే ఇక బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోతుందని అందరు మాట్లాడుకుంటున్నారు. మొత్తంకే ఇక ఉండదంటారా జూబ్లీస్ ఎలక్షన్? ఇక వాళ్ళ చేతులకు ఇది కలియుగాంతం అమ్మ. ఎవరు పాపాలు చేస్తే స్వర్గానికి నరకానికి వెళ్ళరు, ఇక్కడే అనుభవిస్తారు. ఆ బీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయాలని చూసింది. తెలుగుదేశం పార్టీ ఖాళీ చేయాలి, అందరూ ఎమ్మెల్యేని చేర్చుకుంది. ఎన్టీఆర్ భవన్ కి టూలెట్ బోర్డు పెట్టిస్తానని చెప్పారు ఆ రోజు కేసీఆర్ గారు. తెలుగుదేశం పార్టీని నువ్వు ఖాళీ చేయాలనుకుంటావో అది దైదీప్యమానం జరుగుతుంది. నీ పార్టీకి టూలెట్ బోర్డు పెట్టే రోజులు దగ్గరలోనే ఉంటాయి. నువ్వు చేసిన పాపం నీ చర్మాంకులో అనిపిస్తావు, నో డౌట్. ఇప్పుడు ఎంత మెజారిటీ వస్తుంది సార్? మరి ఎంత మెజారిటీతో గెలుస్తారు? నేనైతే 30,000 to 50,000 అనుకుంటున్నాను. వస్తుంది అంటారా? 30 నుంచి 50,000. మీకు వన్ సైడ్ స్వింగ్ ఉంటుందండి. అంటే మొన్నటి దాకా బీజేపీలోనే ఉండే కదా, ఎట్లుండే అక్కడ? మాది సైద్ధాంతిక పార్టీ బీజేపీ. మేము ఎలక్షన్ కన్నా కూడా మేము దీని మీదే ఉంటాం, సిద్ధాంతం మీద ఉంటాం. గెలుపోవడంలో ప్రాధాన్యత నమ్మిన సిద్ధాంతం కూడా. నాకు బీజేపీ పార్టీ అన్యాయం లేదమ్మా. తెలంగాణ కార్పొరేటర్ ఇచ్చారు నాకు, మళ్ళీ ఈఎస్ఐ బోర్డు మెంబర్ ఇచ్చారు, అన్ని రకాలుగా చూసారు. కానీ నవీన్ యాదవ్ తో ఉన్న కమిట్మెంట్ తోనే మారే. నాకు బీజేపీ ఏం మోసం చేయలేదు.
సుశీర్ గానుల్లా అంటే ఒక నవీన్ అన్న క్యాండిడేట్ ఇంపార్టెంట్ అయ్యి పార్టీ మారింది తప్ప వేరే ఏ ఉద్దేశం లేదని కత్తుండు. అంటే ఆ మనిషి ఎంత గొప్ప వ్యక్తి అనేది పార్టీ మారడంలోనే తెలుస్తుంది. ఇక గిది ముచ్చట అంటే ఎంత మెజార్టీతో గెలుస్తాడు ఏం కథ అన్నది ఇక 14వ తారీఖు తర్వాతనే బయట పడుతుంది. ఇక సార్ అయితే ఇప్పుడు మొత్తం నవీన్ అన్నకు అండగా ఉండి వెనకాలండి ముందుకు తీసుకెళ్తాడంట. అంటే మా బిడ్డ, మా మనిషి, మా బీసీ బిడ్డ అని ముందుకొచ్చిండు. గిది ముచ్చట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.